కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్న కొడుకునే తల్లి చంపిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో నిత్యం గొడవలు పడుతున్న కొడుకును భరించలేక ఓ తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. చెల్లపల్లికి చెందిన మోతుకూరి దుర్గా ప్రసాద్ తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా దుర్గా ప్రసాద్ పూర్తిగా మద్యానికి బానిసగా మారాడు. ఇక ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తల్లితో గొడవ పడేవాడు. సోమవారం రాత్రి కూడా దుర్గా ప్రసాద్ ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ మత్తులో తల్లి నాగమణితో తీవ్రంగా గొడవ పడడంతో ఆమె కూడా సహనం కోల్పోయింది. ఆగ్రహంతో నాగమణి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ను తీసుకుని దుర్గా ప్రసాద్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై దుర్గా ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అంటే దాదాపుగా ఒక తల్లి తన కొడుకుని మట్టుబెట్టిందంటే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా వింటుంటాం. అలాంటిది ఒక తల్లి కొడుకు చేసినటువంటి అఘాయిత్యాలకు సహనం కోల్పోయి మరి చంపేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అక్కడ? ఏదైతే కృష్ణా జిల్లా అవలగట్ట నియోజకవర్గం చల్లపల్లి మండలంలో జరిగినటువంటి ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే కన్న తల్లే కన్న బిడ్డనే కడతీర్చిన సంఘటన అయితే మనం చూసుకోవచ్చు. ఆ విధంగా అంటే ప్రధానంగా ఏదైతే ఈ మోతుకూరి దుర్గా ప్రసాద్ అనేటువంటి దగ్గర 35 సంవత్సరాలను అవివాహితుడు. ఇతను నిత్యం కూడా మద్యం సేవించడం, తల్లిని బాగా విపరీతంగా టార్చర్ పెడుతున్నటువంటి సంఘటన అయితే ఈ రోజు జరిగినటువంటి యొక్క హత్యకి కారణం కావచ్చు అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ దుర్గా ప్రసాద్ రిలయన్స్ మార్ట్ లో డెలివరీ బాయ్ గా అయితే పనిచేస్తుంటాడట. తల్లి మన నాగమణి, ఆ నాగమణితో పాటు ఈ దుర్గా ప్రసాద్ ఇద్దరు మాత్రమే ఇంట్లో అయితే ఉంటారు. తండ్రి లేకపోవటం, గత కొంతకాలం నుంచి కూడా ఇతను మద్యానికి బాగా విపరీతంగా బానిస అవ్వటం, ఏదైతే కూలి డబ్బులు తీసుకొస్తున్నాడో ఆ కూలి డబ్బులు కూడా తాగేయటం అయితే నిత్యం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు నిన్న సోమవారం జరిగినటువంటి సంఘటన, మద్యం సేవించడానికి డబ్బులు కావాలంటూ కూడా ఆ తల్లి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించకుండా చాలా హేయంగా ప్రవర్తించాడు. తల్లిని మద్యానికి డబ్బులు కావాలి అంటూ కూడా చాలా విపరీతంగా టార్చర్ పెట్టిన సందర్భంలో ఆవేశానికి గురైనటువంటి తల్లి నాగమణి ఒక రాడ్డుతో అయితే కొడుకు దుర్గాప్రసాద్ తల మీద బలంగా కొట్టడంతో అక్కడికక్కడే దుర్గాప్రసాద్ మరణించినటువంటి సంఘటన అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తల్లిని ఈ మద్యానికి బానిసైన కొడుకు చూపిస్తున్నటువంటి టార్చర్ లో క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయంగా అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రాత్రి దాదాపుగా 11 గంటల్లో జరిగినటువంటి ఈ సంఘటన పైన ఇప్పటి వరకు ఎవరు కూడా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఎవరు కూడా కంప్లైంట్ పెట్టకపోవడం అయితే మనం చూస్తున్నాం. ఈ కంప్లైంట్ ఇప్పటికే పోలీసు వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి ఇప్పటి వరకు ఎవరు సాక్ష్యం కానీ లేకపోతే ఎట్లా జరిగింది అనేక విషయాలపైన ఎవరు కూడా చెప్పకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా కూడా మద్యం మత్తులో తల్లిని ఏగించడం వల్ల ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి ఆ కేసును అయితే నమోదు చేయడం చూస్తున్నా. ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టం తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. రవి, అంటే తన తల్లిని అదుపులోకి తీసుకున్నారా? ఆ తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జరిగిన సంఘటన పైన పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నట్టు చూస్తాను. ఈ సంఘటన మొత్తం కూడా కేవలం ఒక మద్యం మత్తులో తల్లిని ఏగించడం వల్ల క్షణకావేశంలో తట్టుకోలేక తల్లి బలంగా రాడుతో కొట్టిన వల్ల మరణించాడంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే ధృవీకరించినట్టు కనిపిస్తుంది. రవి, థ్యాంక్ యూ కృష్ణ. విజయవాడలో సంచలన